నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఒకప్పుడు రాజకీయ నాయకులు ప్రజల్ని చేరుకోవాలంటే అయితే సభలు, లేకపోతే పత్రికలు, ఆ తర్వాత అప్డేట్ అయిన టీవీల పైన ఆధారపడేవారు మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఒక ట్వీట్ లేదా ఒక వీడియో లేదా ఒక పోస్ట్‌తో కోట్లాది మందిని క్షణాల్లో చేరుకోవచ్చు. ఈ విషయంలో అయితే ఇప్పుడు నేను చెప్పబోతున్న వ్యక్తి ప్రథమ వరుసలో ఉన్నాడు. మన దేశంలోనే కాదు, యావత్ ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా ఈ వ్యక్తి ప్రథమ వరుసలో ఉన్నారు. మీడియాని అడ్రస్ చేయరు. ప్రెస్‌లో ఈయనకు సంబంధించి ఎలాంటి న్యూసు రాదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈయన యాక్టివ్‌గా ఉంటాడు. అసలు ఈయన ఇన్‌ఫ్లుయెన్సరా? పొలిటీషియనా? ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ జాబితాలో అయితే ఈయన ప్రథమ స్థానంలో ఉన్నాడనే చెప్పాలి. సోషల్ మీడియా ఖాతాలో అన్ని ప్లాట్‌ఫామ్స్‌లో ఎంతమంది ఫాలోవర్లు ఉన్నారో మీకు తెలుసా? ఏ ప్లాట్‌ఫామ్‌లో ఈయన ఎంతమందిని ప్రభావం చేస్తున్నాడు, ఈయన పైన ఎంతమంది ప్రభావం చూపుతున్నారు అనేది ఎంతమందికి తెలుసు? ఇవాళ ఆ డీటెయిల్స్ అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం 317 మిలియన్ల ఫాలోవర్లు ఓవరాల్‌గా ప్రధాని మోదీకి ఉన్నది. దాంట్లో 104 మిలియన్ ఫాలోవర్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నారు. ఫేస్‌బుక్‌లో అయితే హయ్యెస్ట్‌గా మొన్నటి వరకు విరాట్ కోహ్లీ టాప్ ప్లేస్‌లో ఉంటే, విరాట్ కోహ్లీని వెనక్కు నెట్టి 60 మిలియన్ల ఫాలోవర్లు ఈయనకి ఫేస్‌బుక్‌లో ఉన్నారు. ఇక సపరేట్ యూట్యూబ్ అకౌంటు నరేంద్ర మోదీ గారికి ఉంది. ఆ యూట్యూబ్ అకౌంట్లో హయ్యెస్ట్‌గా 31 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఈయనకున్నారు. ఇది ఎంతమందికి తెలుసు? దీంతో పాటు మన వాట్సాప్ ఛానల్ అనేది రీసెంట్‌గానే మన వాట్సాప్‌లో మనకి ఆ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది కదా! దాంట్లో ప్రధాని మోదీకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో తెలుసా? 15 మిలియన్ల వాట్సాప్ ఛానల్ ఫాలోవర్స్ ఉన్నారు. దీన్ని బట్టి ఈయన అసలు ఏంటి, రాజకీయ నాయకుడా లేకపోతే ఇన్‌ఫ్లుయెన్సరా? ఇది ఒక ప్రధాని ఖాతా. ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్ ఖాతా ఇది. అందుకే ఈయన రాజకీయ నాయకుడా, ఇన్‌ఫ్లుయెన్సరా అనేది. నార్మల్‌గా ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ ఏం చేస్తాడు? రోజు ఒక కంటెంట్ పోస్ట్ చేస్తాడు. ఆ కంటెంట్ పోస్ట్ చేసిన దగ్గర నుంచి ఈ కంటెంట్‌కి వ్యూస్ ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి, ఏ టైంలో పోస్ట్ చేయాలి, ఇదే మైండ్‌తో తప్పిస్తూ ఉంటాడు. మనం పోస్ట్ చేసిన కంటెంట్‌కి ఎన్ని లైక్స్ వస్తాయి అనే దాని మీదనే వాడి ఆలోచన అంతా తిరుగుతూ ఉంటుంది. దాని మీదనే తన బ్రతుకంతా అన్నట్టుగా ఆ కంటెంట్ ఎంతమందికి రీచ్ అయింది, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తున్నారు, ఏ టైంలో పోస్ట్ చేయాలి, ఏ టాపిక్ తీసుకుంటే ఇది రీచ్ అవుతుంది, ఇలాంటివన్నీ ఉంటాయి. మరి మన ప్రధాని నరేంద్ర మోదీ ఏం చేస్తున్నారు? నీట్ లీక్పై రాత్రి 1 గంటకు ఆయన సెల్ఫీ వీడియో పెట్టాడు. ఆ వీడియో పెడితే 24 గంటల్లో ఎన్ని వ్యూస్ వచ్చాయో తెలుసా? 303 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఐషో స్పీడ్ రికార్డు బద్దలు కొట్టేసింది. అంటే ఈ రేంజ్లో మన ప్రధాని మోదీ గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఒక్కటే ప్రశ్న, పేపర్ లీక్ చేసిన విద్యార్థులకు ఇది న్యాయమా, లేక వ్యూస్ కోసం చేసే డ్రామానా? అందుకే ఈయన ఇన్ఫ్లుయెన్సరా, అసలు దేశాన్ని పాలించే ప్రధానియా? ఎందుకంటే పార్లమెంట్ వర్సెస్ సోషల్ మీడియా అనే ఒక నినాదం ఈ మధ్యకాలంలో మనం చూడడం జరిగింది. ఏ రేంజ్లో అంటే భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మనందరికీ తెలిసిందే. పార్లమెంట్లో ఏ సమస్యల గురించి చర్చిస్తారు, అది ఎంత భద్రత కలిగిన ప్రదేశం అనేది మనకు తెలిసిందే. ఆ వ్యవస్థను ప్రజలు ఎన్నుకుంటారు. మనం ఎన్నుకున్నాం కాబట్టి మనకు సంబంధించిన అనేక అంశాలకు సంబంధించి పార్లమెంట్లో చర్చిస్తారు. దానికి సంబంధించి అక్కడున్న నాయకులంతా బాధ్యత వహిస్తారు. ఇదంతా మనకు తెలిసిన విషయం. కానీ ఇక్కడ గొప్ప నిర్ణయాలు అనేది పార్లమెంట్లో తీసుకుంటారు. కానీ మన ప్రధాని నరేంద్ర మోదీ ఏం చేస్తారు? దాన్ని ట్విట్టర్లో ప్రకటిస్తారు, లేకపోతే ఇన్స్టా స్టోరీలో తెలుపుతారు, లేకపోతే యూట్యూబ్లో లైవ్లో మాట్లాడతారు. కానీ పార్లమెంట్ సెషన్ ఏం జరుగుతుంది అని అంటే అంతా ఖాళీగా ఉంటుంది. కానీ సోషల్ మీడియా మాత్రం ఫుల్ టైం యాక్టివ్గా ప్రధాని మోడీ ఖాతా గురించి రన్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే నీటికి సంబంధించి అంత పెద్ద ప్రొటెస్ట్ జరుగుతూ ఉంటే ప్రధాని వచ్చే అంశానికి సంబంధించి ఎక్కడ చిన్న మీడియా బయట కావచ్చు, ఇంక్లూడింగ్ తనకు రిలేటెడ్గా ఉండే ఛానల్స్లో అయినా ఏమన్నా ఇస్తారా అని అంటే అలాంటిది ఏది ఉండదు. విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తూ ఉంటే, దానికి సంబంధించి రాజకీయ నాయకులు ప్రశ్నిస్తూ ఉంటే ఆయన బాధ్యతాయుతంగా ఏదైనా మాట్లాడతారా అంటే ఏమీ ఉండదు. మరి రోజు ఏం చేస్తూ ఉంటారు? ఆయన మేక్ ఇన్ ఇండియా అంటారు. ఏంటి, మన ప్రోడక్ట్స్ని మనమే ఇచ్చేయాలి అని అంటారు. స్వదేశీ అని అంటారు. ఆ తర్వాత ఆత్మనిర్భర్ భారత్ అంటారు. ఆ తర్వాత వీటన్నింటినీ కలగలిపి మనం అద్భుతం సృష్టించాం, అమోఘం, అది ఇది అని అంటాం. కానీ ఒక్కసారి సీన్ కట్ చేసామనుకో, ఎక్స్ అనేది అమెరికా వారు క్రియేట్ చేసింది.
ఇన్స్టాగ్రామ్ అనేది కూడా అమెరికా నుంచే మనకి ఎక్స్పోర్ట్ అయింది. ఆఖరికి ఆయన వాడుతున్న ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సప్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చారా బాబు అని అంటే అన్నీ అమెరికా నుంచి. ఆఖరికి స్పాటిఫై అప్డేటెడ్ అప్లికేషన్ కూడా అమెరికా నుండే వచ్చింది. అంటే 12 ఏళ్ళు ప్రధానిగా ఉన్న మన నరేంద్ర మోదీ గారు ఒక్క భారతీయ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను కూడా నిర్మించలేదు అనేది ఇక్కడ మనం ప్రతి ఒక్కరము అండర్లైన్ చేసుకోవాల్సింది. ఒక్కటి కూడా అంటే ఒక్కటి కూడా. ఇది స్వదేశీ ప్రేమ లేక విదేశీ డిపెండెన్సీనా అంటే ఏం సమాధానం చెప్తారు? ఇన్ని వాడుతున్నారు. మన దాంట్లో మన భారతీయులు క్రియేట్ చేసిన అనేక అంశాలు ఉన్నాయి. వీటన్నింటికి సంబంధించి ఆయన ఎక్కడా వాడట్లేదు. వీటన్నింటిలో కూడా హయ్యెస్ట్ ఫాలోవర్స్ ఈయనకే ఉండడం కోసం మెరుపు. 140 కోట్ల జనాభా ఉంది. వాట్సాప్లో 15 మిలియన్లు మాత్రమే ఉన్నారు. అంటే ఏం జరుగుతుంది? మిగతా 125 కోట్ల మంది వారికి ఇంటర్నెట్ లేదు, అంటే స్మార్ట్ ఫోన్ లేదు, అంటే వారి సమస్యలు వైరల్ కావు, వారి కన్నీళ్ళు రీల్స్ కావు, వారి బాధలు థంబ్నెయిల్స్ కావు. ఇన్ని ఉన్నాయి. ఒక నిజమైన నాయకుడు సోషల్ మీడియాలో కాదు, సోషల్ వర్క్లో ఉంటాడు, సోషల్ యాక్టివిటీలో ఉంటాడు. ఎప్పటికప్పుడు దానికి సంబంధించి జనాలు ఏమనుకుంటారనేది తెలుసుకుంటూ ఉంటారు. తనకు తెలిసింది తను చెప్తూ ఉంటాడు. రేపు ముఖ్యమంత్రులు ఈయనను చూసి అదే ఫాలో అవుతారా అంటే అంతే కదా. ఎంపీలు కూడా అదే చేస్తారు. పార్లమెంటు కంప్లీట్ ఖాళీగా ఉంటుంది. ఎందుకు? పార్లమెంట్లో ఏం చేసినా బయటికి రానప్పుడు నిర్ణయాలు ట్విట్టర్లలో, ట్వీట్లలో, విధానాలు స్టోరీలలో ఉంటే ఇంతకు మించి ఏముంటుంది? చర్చ కామెంట్ సెక్షన్లలోనే ఉంటుంది. డెమోక్రసీ డిజిటల్ మొనార్కీలో అవుతుంది. ఇది ప్రజాస్వామ్య వికాసమా అంటే ఏం సమాధానం చెప్తారు? లేకపోతే ప్రజాస్వామ్య మరణమని చెప్పాలి. ఎందుకంటే ప్రధాని మోదీ ఈ ప్లాట్ఫామ్స్లో చూపించినంత ఇంట్రెస్ట్ మిగతా ఏ విషయంలో చూపించట్లేదు అనేది ఆయన అకౌంట్లో ఫాలో అవుతున్న దాన్ని బట్టే మనకు కనిపిస్తుంది. కాబట్టి జెన్జీ జనరేషన్ అనేది ఈ ప్లాట్ఫామ్స్ నమ్ముకోవడంలో తప్పేముంది? నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్ష అనేసని ఆ ప్లాట్ఫామ్లో ఎంత ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తే ఒక కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక ఉద్యమం స్టార్ట్ అయ్యి కొన్ని సెకండ్లలోనే అది ప్రభంజనమయ్యి ఆ ప్రభంజనం ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర చేసిన ఆ ధర్నా మొత్తం ప్రపంచాన్ని కదిలించేంత వరకు వెళ్ళి ఒక పెద్ద డిస్కషన్ జరిగింది అని అంటే అది మీరు చేసిందే కదా. మీరు ఇలా ట్విట్టర్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాలో, స్పాటిఫైలో, ఇన్స్టా ఛానల్లో, వాట్సాప్ ఛానల్లో ఇలా ఉన్నాక ఈయన ప్రజాస్వామ్య నాయకుడా లేకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరా అని అనుకోకుండా ఉంటాడా? ఒక వ్యక్తి బ్రాండ్గానే ప్రధాని మోదీ పనిచేస్తున్నారా అని అంటే ఖచ్చితంగా ఆయన బ్రాండ్ కోసమే ఆయన పనిచేస్తున్నాడు. ఇక్కడ దేశ భవిష్యత్తు అనేది ఎక్కడ ఉంది? దేశ భవిష్యత్తు కోసం ఆయన ఏం ఆలోచిస్తున్నారు? ఎంతసేపు మన్ కీ బాత్ అని అంటారు. మన్ కీ బాత్ ఒక ఛానల్ని ఆయన బతికిస్తున్నారు. దానివల్ల ఎవరి ఇమేజ్ బ్రాండ్ అవుతుంది? ఇప్పుడు ప్రజాస్వామ్యం అనేది ప్రశ్నిస్తోంది. ప్రజాస్వామ్యము మీరు నేర్పిన ఆ బాటలోనే ముందుకు వెళ్తోంది. మీ ఇన్ఫ్లుయెన్స్ ఖాతాను బద్దలు కొట్టేందుకు కాక్రోచ్ జనతా పార్టీ ముందుకొచ్చింది. వాళ్ళు ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. ఇక మీదట మీరు ప్రజల్లోకి రాకపోయినా, ప్రజా సమస్యల గురించి స్పందించకపోయినా అయిపోయింది. ఒక దశాబ్ద కాలం పాటు మీ ఎరా అనేది అయిపోయింది, మీ సామర్థ్యం అనేది అయిపోయింది. కానీ ఇప్పుడిక మీ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కి సంబంధించి ఎంతమంది చూస్తున్నారు, ఎన్ని రికార్డులు బద్దలు కొట్టేశారు, ఎంత బ్రాండ్ వాల్యూ పెరిగింది, వీటన్నింటినీ ప్రశ్నించడానికి ప్రజాస్వామ్యం సిద్ధమవుతోంది. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన ఓటుతో ఈఎంఐలకు సంబంధించి ప్రశ్నించేందుకు ఇక మీ ఖాతాలనే మేము కూడా ఫాలో అవుతూ ప్రశ్నిస్తాము, మేము కూడా అదే సోషల్ మీడియా వేదికగానే మీకు ఉద్యమం అంటే ఎలా ఉంటుందో చూపిస్తాము అంటూ ఆ ఉద్యమం నుంచి బయటికి వచ్చి రోడ్ల మీద నిరసన తెలిపితే ఎలా ఉంటుంది అనేది చూసి కేంద్రం మెడలు వంచి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించిన ఉదంతం మన కళ్ళకు కనిపిస్తోంది. కాబట్టి ఇప్పటికైనా ప్రధాని మోదీ మరి ఈ అకౌంట్స్ని అంటే విదేశీ అకౌంట్స్ని వదిలేసి స్వదేశీ ప్లాట్ఫామ్స్ని దానికి సంబంధించి కనీసం అట్లన్నా వాడుకున్నా సరే ప్రధాని మోదీ వాడుతున్న అకౌంట్ వాళ్ళ దేశం వాళ్ళు తయారు చేసిందంట, ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారనేసి కనీసం చెప్పుకోవడానికి సంతోషపడడానికైనా ఉండేది. అమెరికా ఎక్స్పోర్ట్ చేసిన ప్రతి యాప్ని వాడుతూ నేనేదో అప్డేటెడ్ జెన్జీ జనరేషన్ ప్రధానిని అని చెప్పుకుంటే
వినడానికి ఎవరు సిద్ధంగా లేరు అన్న విషయము ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలాగే మీ ఫాలోవర్స్ గురించి కూడా తీసామనుకోండి, ఏం జరుగుతుంది అన్నదానికి సమాధానం కూడా ఉంటుంది. ఎందుకంటే హయ్యెస్ట్ ఫాలోవర్స్ ఉన్నారు, హయ్యెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, హయ్యెస్ట్ ప్రభావితమైన ప్రధాని, హయ్యెస్ట్ కాలము పనిచేసిన ప్రధాని చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. దానికి తగ్గ రిజల్ట్ రాలేదనుకోండి, రివర్స్ అయితే అంతకన్నా ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రధాని మోదీ గారు ఇప్పటికైనా కొన్ని అంశాలకు సంబంధించి బయటకు వచ్చి ప్రజల్ని అడ్రస్ చేస్తూ, ప్రెస్ని అడ్రస్ చేస్తూ బాధ్యతాయుతంగా 1 గంటకు సెల్ఫీ వీడియో పెట్టడం కాదు, అక్కడికి వెళ్ళేసి ఆ ధర్నాకు సంబంధించి మీరు వాళ్ళ మధ్యలోకి వెళ్ళేసి సమస్యల్ని తెలుసుకుంటే రేపు రాబోయే రోజుల్లో మీ ఎరాకు సంబంధించి కాస్తో కూస్తో అది మిగిలిపోతుంది. లేదు అనంటే ఇక బీజేపీ భూస్థాపితమే లక్ష్యంగా అన్నీ ఏకమయ్యాయి అనుకోండి, ఇవన్నీ క్లోజ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత దీంట్లోనే మీ బ్రాండ్ వాల్యూని పెంచుకుంటూ మీరు ఇంకా కాలం గడపాల్సిన పరిస్థితి వస్తుంది. మీ రికార్డులు బద్దలు కొట్టడానికి మరొకరు కూడా పుడతారు అన్న విషయాన్ని కూడా ఇక్కడ గుర్తెరగాలి. కాబట్టి ఇక మీదటైనా ప్రజాస్వామ్య నాయకుడిగా, ప్రజల చేత ఎన్నుకోబడిన నేతగా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు. కాబట్టి ఏంటి మీ బ్రాండ్ వాల్యూ పోతుందేమో అంటూ నిర్ణయాలు తీసుకోకుండా సమస్యలకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటే మీ పదవి మీకు అలా సేఫ్గా ఉంటుంది. లేదు అనంటే జెన్జీ జనరేషన్కి సమాధానం చెప్పలేక తిరుగు ప్రయాణం కావాల్సి వస్తుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే ప్రజాస్వామ్యం ప్రశ్నించడానికి సిద్ధమవుతోంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.